హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, మతోన్మాదులు బైబిల్ గురించి నోటికొచ్చినట్టుగా దుర్భాషలాడుతూ ఎప్పుడు చూసినా బైబిల్ బూతు పుస్తకం అని యేసు ప్రభువుని దూషిస్తూ దైవ సేవకుల్ని దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి వారి కొరకై మాత్రం ఈ వీడియో చేస్తున్నాము. విఘ్నులైన హైందవ సహోదరులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో మీకోసం చేయట్లేదు. ఒకవేళ మీరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. చూడండి, ఈరోజు సనాతన ధర్మంలో వామాచార పూజల ఎలా చేస్తారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం అనేసి ఈ యొక్క విషయము సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి బ్రదర్ సిహెచ్ కిషోర్ గారు రాసినటువంటి బుక్లో ఈ విషయం దొరుకుద్ది. ఈ యొక్క బుక్ మీకు కావాల్సి ఉంటే స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీరు ఈ యొక్క బుక్ని పొందుకోవచ్చు. ఈ 3 బుక్కులు కలిపి కేవలం 500 రూపాయలు మాత్రమే. చూడండి, ఈరోజు మన టాపిక్ వచ్చి సనాతన ధర్మంలో వామాచార పూజలు ఎలా చేస్తారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. చూడండి, మతం మారిన క్రైస్తవుడా అనే పుస్తకంలో అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు పేజీ నంబర్ 520లలో బైబుల్ దేవుడు పాపం లేనివాడు అంటారు. బైబుల్ దేవుడు చేసిన పాపిష్టి పనులు చూస్తే ఆయనలో పాపం మాత్రమే కాదు, ఆయన నమ్ముకుంటే సర్వనాశనం అవుతామని నాకు అనిపిస్తుంది అని వ్రాశారు. భాస్కర్ రాజు గారు ఏ ధర్మాన్ని నమ్మితే నాశనం అవుతారో పరిశీలిద్దాం. చూడండి, అఘోరాలు మర్మయోగులు, రచన శ్రీధరన్ కాండూరి, ప్రచురణ రాజ్గురు పబ్లికేషన్, పేజీ నంబర్ 81, 82, 85, 86, 157లో ఈ విషయం రాయబడి ఉంది. చూడండి, చూసేటప్పుడు సనాతన ధర్మం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ధర్మరక్షణాచారం, రెండవది వామాచార పద్ధతి. హిందువులలో కొందరు రక్షణాచార పద్ధతిని ఆచరిస్తారు, మరికొందరు వామాచార పద్ధతిని ఆచరిస్తారు. రక్షణాచార పద్ధతిలో దేవుళ్ళు అనబడుచున్న వారికి పుష్పాలు, పండ్లు మొదలైనవి అర్పిస్తారు. వామాచార పద్ధతిలో దేవుళ్లకు మద్యం, మాంసం, నరబలులు కూడా సమర్పిస్తారు. అస్సాం రాష్ట్రంలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయంలో అఘోరాలు, తాంత్రికులు వామాచార పూజలలో భాగమైన యోని పూజలు చేస్తారు. సనాతన ధర్మంలో వామాచార పూజలు ఎలా చేస్తారో తెలుసుకుందాం. చూడండి, ఈరోజు మనము యోని పూజలు ఇది ఎలా చేస్తారని మనం చూద్దాం. చూడండి, సాధకుడు యోని పూజను చేయుటకు ముందు ముగ్గు మరియు కుంకుమను కలిపి నేలపై ఒక వృత్తాంతం గీయాలి. ఆ తరువాత యోని పూజకు ఎంచుకున్న స్త్రీని ఆ ముగ్గు మధ్యలో నగ్నంగా కూర్చోబెట్టాలి. చూడండి, సనాతన ధర్మంలో ఒక పూజ చేయాలంటే యోని పూజ, ఒక స్త్రీని నగ్నంగా ముగ్గేసి ముగ్గు పైన కూర్చోబెట్టాలంట. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ యోని పూజలో పాల్గొనే స్త్రీ చక్కని అంగసాష్టవాన్ని, అందమైన ముఖాన్ని కలిగి ఉండాలి. ఆ స్త్రీ సిగ్గుపడటం కానీ భయపడటం చేసినట్లయితే యోని పూజలు ఫలించవు. సాధకుడు ముగ్గు మధ్యలో కూర్చుని యోని పూజ చేయించుకొనుచున్న స్త్రీని తన ఎడమ తొడపై కూర్చుండబెట్టుకొని ఆమె యోనిపై ఉండే రోమములను పూలతో మొదట పూజించాలి. ఆ తరువాత యోని యొక్క అంచులపై గంధాన్ని మరియు సువాసన గల వెదజల్లు సుగంధ ద్రవ్యాలు పూయవలెను. ఆ తరువాత గంధాన్ని ఆమె నుదిటి పైన, వక్షోజాల పైన రొమ్ముల పైన పూయాలి. ఆ తరువాత స్తనములను 2 చేతులతో నిమురుతూ దేవీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఆ తరువాత ఆమె చెక్కిలిని పవిత్ర భావంతో ముద్దు పెట్టుకోవాలి. మరలా 108 సార్లు యోని సంబంధ బీజ మంత్రాన్ని పఠించాలి. ఆ యోని పూజ చేయించుకొనుటకు బహిష్టులో ఉన్న స్త్రీ అధిక అర్హురాలు కాగలదని
తంత్రశాస్త్రం చెబుతున్నది. కారణం ఏమిటంటే బహిష్టులో ఉన్న స్త్రీ యోని నుండి రక్తముతో పాటు ప్రాణశక్తి కూడా విడుదల అవుతుంది. ఆ యోని పూజలకు సాధకుని యొక్క భార్య కానీ, శిష్యురాలు కానీ, లేదా ఏ ఇతర స్త్రీ కానీ ఉపయోగపడుతుంది. సాధకుడు ప్రతిరోజు యోని పూజలు చేస్తూ ఉండాలి. 108 రోజుల తరువాత ఆ పూజలు ముగుస్తాయి. ఈ పూజ పూర్తి అయిన తరువాత సాధకుడు తాను పూజ చేసిన స్త్రీతో సంభోగాన్ని జరుపవలెను. ఈ యోని పూజలకు 12 సంవత్సరాల వయస్సు గల కన్య నుండి 60 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న స్త్రీలు అర్హులు కాగలరు. చూడండి, సనాతన ధర్మంలో యోని పూజలు ఎలా చేస్తారని మనం ఇప్పుడు చూసి ఉన్నాం. చూడండి ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, సనాతన ధర్మంలో ఇంత గబ్బుని పెట్టుకొని మీరు బైబిల్ గురించి మాట్లాడడం ఎంతవరకు సబబు? ఈ వీడియో చూస్తున్న విఘ్నులైన హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి. ఇటువంటి దుర్మార్గపు ఆచారాలు, దుర్మార్గపు పూజలు వీళ్ళ యొక్క గ్రంథాల్లో పెట్టుకొని వీటి గురించి వీళ్ళు మాట్లాడకుండా, వీటిని వీళ్ళు ప్రశ్నించకుండా, బైబిల్ గురించి ఎప్పుడు చూసినా దుర్భాషలాడడం, బైబిల్ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడడం ఎంతవరకు సరి అయినది ఒకసారి ఆలోచించండి. రేపు మన వీడియోలో చక్ర పూజ ఎలా చేస్తారో అది ఇంకా దారుణంగా ఉంటుంది. ఆ విషయాన్ని చూద్దాము. ఈ వీడియో ముగించే ముందుగా చూడండి, స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే ఈ యొక్క 3 బుక్లో కేవలం 500కే విత్ పోస్టల్ ఛార్జెస్తో మీరు పొందుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీరు పొందుకోవచ్చు. ఇటువంటి అనేకమైన దాచబడి ఉన్నటువంటి రహస్యాలని మీరు తెలుసుకోవచ్చు. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.